టూరిజాన్ని అభివృద్ధి చేస్తాం. నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన హోటల్ ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. టీటీడీ నిర్ణయించిన ధరల మేరకు భక్తులకి సరసమైన ధరలకి నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తామన్నారు. తప్పులుంటే ఏం చేయాలి, దాన్ని విమర్శించు, తప్పులేదు. ఈవీఎం మీద దేశవ్యాప్త చర్చ జరగాలన్నాడు, దాన్ని ఎవరు ఏం కాదనరు. సరే, ఇప్పుడు ఆయన నెగ్గినప్పుడేమో ఈవీఎంలు బ్రహ్మాండం, ఆయన ఓడిపోతేనేమో తప్పు అంటున్నాడు. పోనీ దాని మీద కూడా చర్చ జరగాలనే దానికి ఎవరు అడ్డంకి చెప్పరు. కానీ ఈవీఎంను పగలగొడతాం మేము డైరెక్ట్గా, అందులో ఉన్న వాటిని ఇంకుపోసేస్తాం అంటే అది కూడా సమర్థిస్తామంటే ఎవరు ఒప్పుకుంటారంటే దానికి? ఇంక అతను సమాజంలో ఒక పౌరుడిగా ఉండడానికి కూడా అర్హుడు కాదు అనేది మా అభిప్రాయం. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద చూపించారు, అది మా శాఖ ఇంకా అది మనది ఇంకా రాలేదండి. ఇప్పుడు ఆర్థిక స్థితిగతులు అనేటువంటి దాని మీద వస్తుంది. వచ్చినప్పుడు అంటే వరుసగా ఒక 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. అందులో ఇప్పటికి పోలవరం ఒకటి, అమరావతి ఒకటి రిలీజ్ చేశారు. ఈ ఆర్థిక స్థితిగతులు దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఈ పోలవరం వాటిలాగే మన పర్యాటక శాఖలో జరిగినటువంటి 1-2 అంశాలు మా దృష్టికి వచ్చినాయి. అవి కూడా మేము సబ్మిట్ చేసాం. ఇంకా విస్తృత స్థాయిలో చర్చించి అవి కూడా బయట పెడతారు తప్పనిసరి. ఇప్పుడు పులివెందుల్లో కట్టారు, అది ఆ బిల్డింగ్ కట్టేశారు. అది పులివెందుల్లో సందర్శకులు వెళ్ళి తిరుపతి లాంటి చోట చేయటం మానేసి అక్కడ పులివెందుల్లోనేమో ఆ బిల్డింగ్ని 12 కోట్లు పెట్టి కొన్నారట, 27 కోట్లు ఖర్చు పెట్టారట. అది ఎవరికి ఉపయోగపడుతుంది, ఏం చేస్తారు, ఎవరు చూస్తారు? అది ఇలాంటి అనాలోచితమైన పనులు, అవి అనాలోచితం కూడా కాదని ఆలోచించే చేశారు, ఎవరికో ఉపయోగపడడం కోసం, వాళ్ళ తాబేదారులకు ఉపయోగపడడం కోసం చేసిన పని అది. దాన్ని ఎవరు సమర్థించరో. ఖచ్చితంగా అలాంటివి అన్నింటినీ మేము బయటికి తీస్తాం. తీసి ఒకటే చెప్తున్నామండి, ఇది కక్ష సాధింపు ప్రభుత్వం అయితే కాదు, కానీ తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా శిక్షించే పని మాత్రం చేస్తాం. మొన్న మేము చెప్పింది ఏంటంటే అదే, ఎవరు కక్ష సాధింపు చేయొద్దు, కానీ శిక్షించాలి చట్టపరంగా, లేకపోతే ఆ తప్పు చేయడం అలవాటుగా మారిపోద్ది వాళ్ళకి అనేదే మా ఆలోచన. ఓబరాయ్ వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్, అంటే యాక్చువల్గా అంటే లాస్ట్ మంత్ 8th ఎప్పుడో వాళ్ళు వచ్చి మాట్లాడి దాన్ని చేయాలి, ఏం చేయాలి ఇక్కడ అనేది, తిరుపతిలో ఏం చేయాలి అనేటువంటిది ప్లాన్ చేద్దాం అనుకున్నారట. ఆ లోపల ఏం జరిగిందంటే ఈ ఎన్నికలు జరగడం, గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా, ఆ పాత గవర్నమెంట్ ఉంటుందో కొత్త గవర్నమెంట్ వస్తుందో, వచ్చిన తర్వాత వచ్చి కలుస్తూ ఉంటున్నారు. మన డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. షార్ట్లీ నేనేం చెప్పానంటే, ఇప్పుడు రివ్యూలో కూడా వచ్చింది అది, మాకు జూలై 3rd వీక్ నుంచి మోస్ట్లీ ఈ సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్స్ లోపలనే వాళ్ళతో మాట్లాడేసి ఒక నిర్ణయం తీసుకుంటే మన సెషన్స్ టైంలో ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడి ఫైనలైజ్ చేయొచ్చని చెప్పాను. అది ఈ లోపలనే వాళ్ళతో మాట్లాడి దానికి ఒక రూపం తీసుకొస్తాం. ఇంకా 16లో అంటే ఇప్పుడు యాక్చువల్గా 30 ఎకరాలు ఇచ్చారండి. 30 ఎకరాలు ఇచ్చి వాళ్ళు కట్టడం లేదని ఉద్దేశంతో, అంత వాళ్ళకి అవసరం లేదని ఉద్దేశంతో ఇక అర్థమైంది మనకి చేయట్లేదు కాబట్టి. అందువల్ల ఏం చేశారంటే, ఇప్పుడు ఓబరాయ్ వాళ్ళకి ఎంత కావాలంటే వాళ్ళకి 20 ఎకరాలు కావాలి, 30 ఎకరాలు అవసరం లేదు. సరే, వాళ్ళకి 20 ఎకరాలు ఇచ్చేసి ఇక మిగతా 10 ఎకరాలు వాళ్ళకి ఏర్పాటు చేసి దాంట్లో ఏమైనా చేయగలిగితే చూస్తూ ఉండి. లేకపోతే ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా కూడా, నేను ఇందాక రివ్యూలో కూడా చెప్పింది ఏంటంటే, ఎవరైనా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కానీ, గ్రౌండ్ అవ్వాల్సినటువంటి ప్రోగ్రామ్ కానీ, కాంట్రాక్టరో లేకపోతే ఎవరో ఒకళ్ళు తీసుకున్న వాళ్ళు ఇన్ టైంలో మన టైం ప్రకారం చేయకపోతే టెర్మినేట్ చేసేయండి అని చెప్పాను. అదొక డెసిషన్. అదే దాన్ని ఇంకా పూర్తిగా మేము చూస్తున్నాం. ఒకవేళ అది మనకి వాళ్ళు ఏం జరిగిందంటే ఇది పూర్తిగా తీసేయాలనేటువంటి పరిస్థితి ఉన్నదండి. అలా చేదురు కాకపోతే దోచుకోవడానికి దాచుకోవడానికే గత పాలకులు అధికారాన్ని వాడుకున్నారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. జగన్ పాలనలో ఏపీ నష్టపోయింది, దాని ఫలితమే ఈ 11 సీట్లు. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి. 6,000 చిల్లర ఉద్యోగాలు ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నాయి. అలాగనే దాంట్లో ఉర్దూ పోస్టులు భర్తీ కూడా చేస్తామని తెలియజేసినాము. అలాగనే ఈ 117 జీవోను కూడా రద్దుపరిచి టీచర్లకి అండగా ముందుకు పోతామని చెప్పినాము. మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ముందుకు పోవడం జరిగింది. ముఖ్యంగా కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాము. ఇక్కడున్న సమస్యల మీద గుర్తించి ఆ సమస్యల పరిష్కార దిశగా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లీలలు భూ కబ్జాల దగ్గర నుంచి
జూదాన్ని ఆడించడం దగ్గర నుంచి ల్యాండ్ సెటిల్మెంట్లు, పోలీస్ లైన్లో ఉన్న భూమి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి అన్నీ కూడా రాతపూర్వక కంప్లైంట్ ఇచ్చాం డీజీపీ గారికి, విచారించి చర్యలు తీసుకోమని. డీజీపీ గారు అయితే షాక్ అయినారు. పోలీస్ డిపార్ట్మెంట్ భూములు మేము ఎక్కడా ఎవ్వరికీ లీజులకి ఇవ్వడం జరగదు, నేను ఆర్టీసీ ఎండీగా ఆర్టీసీ భూములు ఇవ్వడము లీజుల మీద జరుగుతుంది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ భూములు ఎక్కడా ఇయ్యము, ఆ ఆనవాయితీ లేదు, ఆ సిస్టమ్ లేదు, ప్రొసీజర్ లేదని చెప్పి డీజీపీ గారే స్పష్టంగా చెప్పారు. మరి ఆ రోజు ఆ భూమి తీసుకుపోయి ఆ ప్రైవేట్ వ్యక్తికి ఎట్టిచ్చారో, అక్కడ ఒక వాణిజ్య సదుపాయాలు ఎట్లా కడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. జిల్లా పరిషత్లో కూడా చూసాం, ఒక కార్పొరేటర్ హోటల్ కట్టేసుకుంటున్నాడు. మరి ఈ అధికారులకు ఎందుకు అంత భయం లేదో, చట్టపరంగా ఎవరు చర్యలు తీసుకోరని ధైర్యమో ఏమో కానీ ఎందుకో ఆ భూములన్నీ ఇస్తున్నారో. ఖచ్చితంగా ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి, దీంట్లో ఎటువంటి రాజీ లేదు. నోటీస్ కూడా ఇచ్చారు పోలీస్ దాంట్లో, వైలేషన్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని వైలేషన్ కింద. రెవెన్యూ వాళ్ళు సర్వే చేయిస్తే ఇక్కడ ఏదో ఒక మినిస్టర్ కాలనీ అంట, ఎవరు మినిస్టర్ అయినారో ఏమో, అంటే ఏ పదవి వస్తే ఆ పేరు పెట్టుకొని లేఅవుట్లు వేసుకుంటారు వీళ్ళు. ఆ కాలనీలో ప్రభుత్వ భూమిని ఐడెంటిఫై చేసిన రెవెన్యూ వాళ్ళు, ఒక్కసారి మీడియా వాళ్ళు కూడా పోయి చూడండి, బోర్డులు పెట్టారు. అందుకే మీరు చూసింటారు, రామాంజనేయపురంలో ఒక లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్లో వంక ఉంది, వంక రెవెన్యూ పరిధి అని చెప్పి రెవెన్యూ వాళ్ళు బోర్డులు పెట్టారు, మీరు పోయి వెరిఫై చేయొచ్చు. మినిస్టర్ కాలనీ అంట, అంటే జీవితాంతం మంత్రులు అనుకున్నారు వీళ్ళు, వాళ్ళ పేర్లు పెట్టుకొని కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాలనీలో కూడా రెవెన్యూ బోర్డులు పెట్టారు, చూడండి మీరు. మేము చెప్పాం, ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి అప్పచెప్తాం, అన్యాక్రాంతం అయితే ఒప్పుకోమని ఎన్నికల ముందు చెప్పాం, ఈరోజు ఎన్నికల తర్వాత కూడా రిజల్ట్స్ చూపిస్తూ ఉన్నాం. ఎవ్వరు కూడా నగరంలో మళ్ళీ భూ కబ్జాల జోలికి చేయపోయినా, ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేసినా చర్యలు ఉంటాయి, ధైర్యం చేయకూడదని చెప్పి మేము ఈ చర్యలకు ఉపక్రమించినాం. మళ్ళీ ఎక్కడా కూడా ఇట్లాంటి జరగకూడదు. గాంజా మీద వైఖరిపై మంత్రులు మండిపాటు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేత నాటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లికి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మద్దతుగా నిలవడంపై ఏపీ మంత్రులు వాసంశెట్టి సుభాష్, నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. మరి పని చేసుకోలేకపోవడంతో గతంలో మనం చూసాం, ఏదైతే గుండ్లకమ్మ లేదంటే ఏదైతే పులిచింతల వంటి చోట్ల గేట్లు కొట్టుకుపోవడం కానీ, అన్నమయ్య లాంటివి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో అటువంటివి రేపు ఎక్కడా కూడా కానరాకూడదు. ముందుగానే అటువంటి అత్యవసరమైనటువంటివి, ఎమర్జెన్సీ వంటివి అన్నిటినీ కూడా మళ్ళీ మనం క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ కూడా లాకులకి కనీసం గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఎక్కడికక్కడ మరి చీదితే రాలిపోయే ముక్కు మాదిరిగా ఈరోజు ఏదైతే ఆ ప్రాజెక్టుల గేట్లు, ఆ షట్టర్సు, ఆ లాకులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాటన్నింటినీ కూడా ఎస్టిమేషన్లు చేసి అవి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ పనులకి ప్రారంభించుకోవాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మనం పొలాలకు అందించాలని అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి సిల్ట్ తీయకపోవడం వల్ల మరి శివారు ప్రాంతాలకి మరి మనకి నీరున్నా కూడా అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, కొన్ని డ్రైన్స్లో అయితే చిన్నపాటి వర్షానికి కూడా ఆ డ్రైన్స్లో సిల్ట్ 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేనిటువంటి పరిస్థితిలో మరి వేల ఎకరాల ఆయకట్టు ఏదైతే మునిగిపోతుందో, అందుకే ఇమ్మీడియట్లీ ఆ డీసిల్టింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎస్టిమేషన్లు ఇవన్నీ కూడా ఆ కెనాల్స్ నుంచి డ్రైన్స్ అన్నీ కూడా
తీసుకుని అవి కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా ఏదైతే ఈ పంట ఏదైతే ఖరీఫ్ ఏదైతే ఉందో మరి ఈ ఖరీఫ్ పంటకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందాలి అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం ఏ కెనాలు, ఏ ఆయకట్టుకి, ఏ ప్రాజెక్ట్ నుంచి ఖరీఫ్కి ఏ రోజుల్లో మనం సాగునీరు అందివ్వగలుగుతాం అనేది కూడా ఒక యాక్షన్ ప్లాను మనం ప్రిపేర్ చేసుకుని అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో, వ్యవసాయ శాఖతో అనుసంధానం చేసుకుని ఆ యొక్క రైతులకి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా మన పాలనలో జరగకూడదనేది కూడా చాలా క్లియర్గా ఈరోజు రివ్యూ సమావేశంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా ప్రత్యేకించి తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాపాలు ఇంకా ఈరోజు కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఈరోజు కూడా మేము చూస్తూ ఉన్నాం. ఏదైతే మరి మార్నింగ్ కూడా మనం కూడా చూసాం, ఏదైతే పట్టిసీమకు సంబంధించి మరి గత 4 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేకపోవడంతో మనం మోటార్లు ఆన్ చేసినా కూడా మరి ఆ బోల్ట్లు తుప్పు పట్టేసి లేకపోతే వాటికి గ్రీజ్ కూడా పెట్టలేని స్థితిలో అవన్నీ కూడా ఇప్పుడు మనం వాడుతున్నప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇట్లా ఏవైతే అవాంతరాలు వస్తూ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరిచూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. కాబట్టి అది కూడా ఎప్పుడు కూడా అధికారులను కూడా ఎక్కడెక్కడ అలర్ట్గా ఉండమని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే చూస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు కృష్ణాకు సంబంధించి, డెల్టాకు సంబంధించి త్రాగునీరు సమస్య ఉందని చెప్పి ఈవేళ కృష్ణా డెల్టాకు సంబంధించిన శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున మాకు కూడా వాళ్ళు మరి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి నాగార్జున సాగర్ సంబంధించినటువంటి మరి అక్కడ సంబంధించినటువంటి త్రాగునీరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా ఎట్లా అధిగమించాలనేది, ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక ప్లానింగ్ కానీ ఒక సిస్టమ్ కానీ అన్నీ కూడా కొరవడినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈవేళ కృష్ణా డెల్టాకి కనీసం తాగడానికి నీరు లేక వాళ్ళ దాహార్తిని తీర్చేటువంటి పరిస్థితి లేదు అని అంటే దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేఏ పాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తన చారిటీని మూసివేసే దిశగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తమ్ముడు, మనం 4 సార్లు కలుసుకున్నాం. ప్రపంచ శాంతి సమిట్ పెడుతున్నాను అని మీరు మద్దతు ఇచ్చారు, వీడియో ఇచ్చారు. డిసెంబర్ 2ని, 13ని, జనవరి 29ని 6 నెలలు అయిపోయింది. 100 మంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, బిలియనీర్లు, సెలబ్రిటీలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కలుద్దామంటే రేపు 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 అని 6 నెలలు వాయిదా వేస్తున్నారు. కారణం నాకు తెలుసు. మీరు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో వెళ్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారే తప్ప సమిట్ ద్వారా లక్షల కోట్లు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయి. హైదరాబాద్ అడవి లాంటి హైదరాబాద్ ని మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను అభివృద్ధి చేయలేదా? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేదా? ఇది నేను ప్రశ్నించానని మీ జైపాల్ రెడ్డి 20-30 సార్లు, చాలా రికార్డింగ్లు కూడా ఉన్నాయి, నన్ను జైపించడమా, మా చారిటీ మూసేస్తామండవా? ఈ రోజు మీ కలెక్టర్ సదాశివపేట చారిటీ సిటీ దగ్గర పంపించి ఏదో తప్పులు తెలుసుకొని ఈ చారిటీలు మూసేయమని మాకు నోటీసులు ఇవ్వడమా? ఏంటి అన్యాయం? రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించారు, సర్వనాశనం అయిపోలేదా? కాంగ్రెస్ పార్టీ నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి లక్షల వితంతువుల అనాథులు కడుపులు కొట్టారు. నేనేం అడిగాను మిమ్మల్ని? డబ్బులు అడిగాను. నేను తిరిగి ఇచ్చాను, 5 లక్షల కోట్లు ఇచ్చాను, ఇవ్వగలను అంటే మీరు మా మీద దాడులు చేయించడం ఏంటి? దయచేసి అర్థం చేసుకోండి. కేసీఆర్ ఎప్పుడైనా చారిటీలను క్లోజ్ చేయించాడు? ఆయన మీ కాంగ్రెస్ చేయించింది. ఇప్పుడు మీ కాంగ్రెస్ నాతో క్లోజ్గా ఉన్నారే. మీ కొరకు నేను ఫైట్ చేసేనే. బట్టి విక్రమార్కని సీఎం చేద్దామని అందరూ అంటే మీరు నా తమ్ముడు కదా, వచ్చారు కదా, సమిట్ పెడదాం అన్నారు కదా, బట్టి విక్రమార్క గారి సపోర్ట్ కూడా అందరినీ తీసుకుని అంటే మీరు అసెంబ్లీకి రమ్మంటే వచ్చాను, సెక్రటరీకి రమ్మంటే వచ్చాను. దీని ద్వారా ఎందుకు నష్టం? ఆంధ్ర 12 లక్షల కోట్ల అప్పు, తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పు తీర్చొద్దా? అభివృద్ధి చేయొద్దా? చంద్రబాబు నాయుడు మాట మీరు వెనకండి. రేపు ఆయన వస్తున్నాడు. దేనికి? మిమ్మల్ని ఇరికించింది ఓటుకు నోటుకి కేసులో జూలై 24ని జడ్జిమెంట్. అది నా చీఫ్ జస్టిస్ కి నేను కేసు వెయ్యాలా? ఆర్గ్యూ చెయ్యాలా?
ఆయన చెప్పిన మోసంలోనే మీరు మోసపడి మీరు జైలుకి వెళ్ళారు. అది నా వాయిస్ కాదని ఆయన అన్నాడు. రేపు కలుక్కున్నది మీరు అందుక లేదా శాంతి సమిట్లు పెడదాం, రండి, నన్ను పిలండి, మీరిద్దరు నా శిష్యులే. మీరు బ్లెస్సింగ్స్, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. 2 రాష్ట్రాల్ని అభివృద్ధి చేద్దాం. ఈ దాడుల్ని అరికట్టండి, లేదా దేవుడే మీ మీద దాడి చేస్తాడు. చిత్తుగా కేసీఆర్ను ఓడించడానికి కారణం తెలుసుకోండి. మీరు ఈ వీడియో ప్రతి ఒక్కరికి పంపించండి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళి అక్కడ గొల్లప్రోలులో జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని వ్యాఖ్యలు చేశాడంటే, శేషాచలం అడవుల్లో కొట్టేసినటువంటి ఎర్రచందనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కలిసి నేపాల్ తరలిస్తున్నారు. భారతదేశంలో అంతా వీళ్ళ పేరు చెప్తే చెక్ పోస్టులు ఎత్తేశారు, కానీ నేపాల్ వాళ్ళకి వీళ్ళు తెలియదు కదా, అందుకని అక్కడ పట్టేసుకున్నారు. వారి దగ్గర నుండి ఎర్రచందనాన్ని తిరిగి తెచ్చేకు నేను కింద మీద పడుతున్నా, నానా ఇబ్బందులకు గురవుతున్నాను అని వారి కార్యకర్తల సమావేశాల్లో కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సరే, వాస్తవానికి ఈయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిందేమో జూన్ 19వ తేదీన, మాట్లాడింది జూలై 1. వారం 10 రోజుల్లో ఈ పవన్ కళ్యాణ్ గారు ఇంత పని చేశారా అని రాష్ట్ర ప్రజలు అనుకోవాలనేమో ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. సరే, ఒకసారి నేపాల్లో పట్టుకున్నటువంటి ఎర్రచందనం దొంగల పరిస్థితి ఏంది, వారు ఎప్పుడు పట్టుకున్నారు, దానికి గల కారణాలు ఏంటి అనేది కూలంకషంగా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ 2 పేపర్లు నేపాల్కి చెందినటువంటి ద హిమాలయన్ అనేటువంటి ఒక పత్రిక, మరొకటి ఆవాజ్ అని మరొక న్యూస్ ఏజెన్సీ. దీంట్లో వీళ్ళు ఆ నేపాల్లో పట్టుబడినటువంటి ఎర్రచందనం గురించి ఏం చెప్పారో, పవన్ కళ్యాణ్ ఏ విధంగా అబద్ధాలు చెప్పాడనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏం జరిగిందంటే, వాస్తవానికి నేపాల్లో జరిగినటువంటి ఎర్ర దొంగలకు సంబంధించి 2020 జనవరి 13వ తేదీన నేపాల్ దేశంలో ఒక మంత్రివర్గ సమావేశం పెట్టుకొని, అయా 2010 నుండి 2020 మధ్యకాలంలో, ఆ దశాబ్దంలో ఎర్రచందనం అనేది చైనాకి వయా నేపాల్ అక్రమంగా రవాణా జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము ఒక 173 టన్నుల ఎర్రచందనాన్ని మేము పట్టుకోవడం జరిగింది. వారికి ఉన్నటువంటి ద మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ ఆర్టికల్ నెంబర్ 7 ప్రకారం ద ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేజ్డ్ స్పీషియస్ అండ్ వైల్డ్ ఫామా అండ్ ఫ్లోరా కంట్రోల్ యాక్ట్ 2016 ప్రకారం ఏదైతే ఈ అక్రమ రవాణా ద్వారా చైనాకు వెళ్తున్నటువంటి ఈ ఎర్ర చందనం దొంగల్ని తిరిగి భారతదేశానికి ఇచ్చేస్తున్నామని నేపాల్ మినిస్టర్ గోకుల్ ప్రసాద్ బస్కోటా అనే అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి పత్రికా కథనాలు ఇవి. దీన్ని సమర్థిస్తూ భారతదేశానికి సంబంధించి ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి కథనం, అదేవిధంగా ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి కథనం, పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నట్లు ఎర్రచందనం దొంగలు దొరికింది ఇప్పుడు కాదు, 2020 జనవరిలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి 2-3 నెలల్లో, అంతకుముందు 10 ఏళ్లుగా జరిగినటువంటి క్రమంలో ఆ దొంగలు దొరికాయి అనేది నేపాల్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టీకరణ. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదో పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారే అక్రమ రవాణా చేస్తానంటే దొరికినట్లు ఒక అసత్య ప్రచారం, ఒక అభూత కల్పన చేస్తున్నాడు. దీనికి కూడా ఒక విషయం చెప్తావేనండి. ఇట్లా ఎర్రచందనం దొంగలో నేపాల్లో దొరికింది అని తెలిసిన తర్వాత నేపాల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, భారతదేశ ప్రభుత్వానికి సమాచారం అందించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వానికి
కమ్యూనికేట్ చేస్తూ లెటర్ రాసి, అయా ఒక నేపాల్లోనే కాదు, దుబాయ్లోను, మలేషియా